నీకు అవార్డు ఇప్పిస్తేనే పద్మశ్రీ. రానా పడితే ఇలా వెరైటీగా కొబ్బరి బోండాలతో చికెన్ బిర్యానీ బోండంలో. బోండాలు మంచిగా కింద పెట్టి మంట పెడితే సూపర్ అవుతుంది బిర్యానీ. అవునే రవన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో మాకు దాపరమైన ఏడ దాపరమైన ఇదేదో మంచిగా ప్లేస్ మంచిగా సూపర్ ఉంది తోట. మంచిది. మొత్తం ఎన్ని తెచ్చినావు? మొత్తం 6 తెచ్చినా ఫుల్ నిండు నీళ్ళు వాడు. తాగు తాగు తాగు. ఈ 6 బొండాలలో ఇప్పుడు మనం చికెన్ చేస్తాం. దమ్ బిర్యానీ, బోండం దమ్ బిర్యానీ అంటే చికెన్ మ్యారినేషన్ చేసుకొని రైస్ హాఫ్ బాయిల్డ్ చేసి ఇందులో పెట్టేసి పిండితోటి కవర్ చేసి పైన క్యాప్ పెట్టేసి మంట మీద దమ్ పెట్టడమే. ఇప్పుడు ఇలా రైస్ పెట్టుడా కొబ్బరి బోండంలో చికెన్ దమ్ బిర్యానీ మంచిగా చుట్టూ పొలాలు మధ్యలో మామిడి తోట. ఇగో మా అంజిమామతోని రవాణాతోని ఇలా 6 బోండాలలా అద్భుతంగా దమ్ బిర్యానీ చేస్తున్నాం. రెడీయా మామ? నువ్వు రెడీయా? నేను రెడీ. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. కొబ్బరి బోండాలు కాకపోతే తాగినవి మామ. ఎంత కొట్టే కొబ్బరికాయలు? ఎంత కోట ఏమో కానీ అరే నేను బస్ స్టాండ్లో రండి బాబు రండి అన్నాడు మస్తుందిరా. కొబ్బరి బోండాలే బాగున్నా. ఇది బాగుందా? ఇట్లా అట్లా వెళ్తే వస్తారు. నేను బోండాలు అమ్మిన అంటే మామూలు ఉండదు, మొత్తం లైన్ కడతాడా ఏంది ఫ్యాన్స్ అట్లుంటారు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఓకే, మ్యారినేషన్ చేసుకున్న తర్వాత రైస్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక 40 నిమిషాలు నానితే మనం హాఫ్ బాయిల్డ్ చేసుకొని కొబ్బరి బోండాలని ఇంకొంచెం హోల్ చేసి అందులోకి నింపుకొని దమ్ పెట్టడమే. దీనికి ఏమి కావాలి చెప్పాలి ఒకసారి. ముందు బాస్మతి రైస్ తీసుకున్నాం, కిలో పావు తీసుకున్నాం. చికెన్ కిలో పావు తీసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, షాజీరా, తర్వాత అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, నిమ్మరసం ఏమో మ్యారినేషన్కు. తర్వాత ఉల్లిగడ్డలు, ఫ్రైడ్ ఆనియన్స్కి. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో కలుపుకోవాల్సి. పెరుగు, ఉప్పు, పసుపు, కారం, మిర్చి పౌడర్. తర్వాత వచ్చేసి మనకు కొంచెం మిరియాల పొడి, అలాగే చికెన్ మసాలా, కసూరి మేతి, ధనియాల పౌడర్ ఆల్రెడీ చెప్పాం కావచ్చు. దాని తర్వాత మనకి ఏంటంటే బిర్యానీ ఫ్లేవరు, నెయ్యి, తర్వాత వచ్చేసి రోజ్ వాటర్. వీటన్నిటిలో ఏంటంటే మనము దమ్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ పైన పోసుకుంటాం. ఫస్ట్ అయితే మ్యారినేషన్లో అయితే ఉప్పు, పసుపు, కారపొడి న్యాచురల్గా మనం ఇంటికాడ చికెన్ అనుకుంటే ఎట్లా అనుకుంటే అది ఫస్ట్ కలుపుకోవాలి. దీంట్లో పెరుగు ఎక్స్ట్రా ఉంటుంది. ఒక నిమ్మకాయ. రండి బాబు రండి, అంజీ మామ నిమ్మకాయ కలుపుతూ ఉన్నాడు. ఇట్టరా నువ్వేంటావు కదా, మాయా లేదు మర్మం లేదు, మొత్తం అంజమాసేసరి మాయ ఎత్తులు కలిపాయి. నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి. ఒక్క నిమ్మకాయ. ముందు ఒక టీ స్పూన్ ఉప్పు, కలుపు. తర్వాత ఒక పావు టీ స్పూన్ మనకు పసుపు. తర్వాత మిరియాల పొడి, తర్వాత మిర్చి పౌడర్ మనకు 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. కారపొడి గట్టిగా కలుపు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొద్దిగా కసూరి మేతి, తర్వాత లవంగాలు ఒక 4 యాలకులు, కొద్దిగా షాజీరా పావు టీ స్పూన్లో సగం, తర్వాత ఒక అనాస పువ్వు, ఒక 2 బగారా ఆకులు, తర్వాత దాల్చిన చెక్క ఒక 2 అంగుళాలు, కొద్దిగా జాపత్రి, పచ్చిమిర్చిలు ఒక 2 కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చిలు, తర్వాత మనకు కొత్తిమీర, అలాగే పుదీనా కూడా కొంచెం, 200 గ్రాముల పెరుగు, 200 గ్రామ్స్ పెరుగు, తదుపరి
చిటికెడు చికెన్ మసాలా. చికెన్ చిటికెడు. ఓకే. కానీ అంజమా అదృష్టవంతుని. ఎన్ని వంటలు అన్నాయి ఇప్పటికి దాదాపు? పట్టాను. ఆ? ఎన్ని వంటలు అనినా ఉండే చికెన్ అంత మజా ఇంట్లో ఉండదు. అది ఫ్లేవర్, అంజమా ఫ్లేవర్ అది కదా. చికెన్ మ్యారినేషన్ కంప్లీట్ అయింది. మనం చేసుకోవాల్సింది ఏంటిది, బియ్యం నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయితే మనకు మిగతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నూనె సలసల మరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం మనం. ఓకే, వేద్దాం. వేసాయి మొత్తం వేసి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. బ్రౌన్ కలర్ వచ్చింది, ఇంతే. మరీ బ్లాక్ కావద్దు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రైస్ కోసం మనం వాటర్ కూడా గరం చేసుకోవచ్చు ఈ పొయ్యి మీద. ఇంకో పొయ్యి కూడా షిఫ్ట్ చేద్దాం, అంటే రెడీ చేద్దాం. గంట సేపు నానిన ఏవైతే రైస్ ఉన్నాయో అవి మనం ఉడకబెట్టుకోవాలి, హాఫ్ బాయిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఈ గంజి పెట్టేసి ఇంట్లో నీళ్లు బాయిల్డ్ చేద్దాం. నీళ్లు గరం కాగానే డ్రై మసాలాలు అన్నీ వేద్దాం. నీళ్ళు గరం కావాలి. ఓకే, మనం డ్రై మసాలాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం, అలాగే మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు అనేది మనకు నార్మల్ ఉత్త రైస్ తిన్నా కానీ మనకు సప్పగా రావద్దు, అట్లా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి కొంచెం వేసుకుందాం. ఓకే, అల్లం 2 టీ స్పూన్లంత నెయ్యి కూడా పోసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలపాలి. నీళ్ళు మాత్రం గరం అయిన తర్వాతనే వేయాలి మసాలాలు, ఫస్ట్ చన్నీళ్ళు వేయద్దు. ఈ మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ రైస్ అయినా ఇప్పుడు కొంచెం బాయిల్డ్ అయితే ఇంకా కొంచెం మరుగుతో చూడు. అప్పుడు నానబెట్టుకున్న రైస్ ఏవైతే గంట సేపు నానబెట్టుకున్నాగా ఆ రైస్ వేసుకోవాలి. 50% కుక్ అయిన తర్వాత తీసుకొని మనం బగారాన్ని అనినట్టేగా సేమ్. కాకపోతే మనం బాస్మతి రైస్ పెడుతున్నాం. ఓకే, నీళ్ళైతే సలసల మరుగుతున్నాయి. ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్న రైస్ ఏవైతే బాస్మతి రైస్ ఉన్నాయో అవి వేసుకుందాం. ఓకే, మనకి 50% ఉడికింది మామ. పక్కకు పెట్టుకుందాం. మొత్తం వాటర్ అడపోసి నీళ్ళు అనేటివి ఉండద్దు మనకు. ఓకే మామ, మనం ఫ్రైడ్ ఆనియన్స్ కంప్లీట్గా కలుపుకుందాం. ఎందుకంటే మనం మ్యారినేషన్ కంప్లీట్ అయింది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఏదైతుందో అది కూడా కలుపుకొని మనం బోండాలకు కొంచెం హోల్ ఎక్కువ వేసి అందులో రైస్ కూడా కుక్ అయింది 50% దింపుకొని దమ్ పెడదాం. ఇక ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఆయిల్ ఏదైతుందో మనం ఫ్రై అయిన తర్వాత అది కంపల్సరీ బిర్యానీలోనే యూజ్ చేయాలి. కమ్మడి వాసన వస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యారినేషన్ అనేది కంప్లీట్ అయింది. కొబ్బరి బోండాలకు కన్నాలు వేసే పద్ధతి జరుగుతూ ఉంది. అబ్బో, ఇది అయిందా? ఇగో ఇగో ఇచ్చినావా? మనకైతే హోల్ రెడీ అయింది కదా. ఈ మనకైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ను కొంచెం వేసుకొని హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ను పెట్టుకొని పైన మనం ఏంటిదంటే మనం ఇప్పుడు పిండి కలుపుకుంటాం. ఆ పిండిని పెట్టేసి కప్పు పైన నుంచి పెట్టేసి ఆవిరి అనేది పోకుండా వేసి అప్పుడు మంట మీద పెడితే ఇలా గుమగుమలాడే కొబ్బరి బొండం చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. మనైతే పిండి కూడా కలుపుకుందాం. ఫస్ట్ చికెన్ కింద పైన రైస్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసి కొత్తిమీర, పుదీనా లైట్గా మ్యారినేషన్ చేసుకొని దానిపైన ఏవైతే బిర్యానీ ఫ్లేవర్స్ ఉన్నాయో అవి కూడా వేసి మూత పెట్టేస్తాం.
కొబ్బరి బొండాలకు మంచిగా పిండి పెట్టి మూసేసిన ఎందుకంటే ఇట్లా మూసినాం మనం ఇప్పుడు ఎందుకంటే దమ్ అనేది ఆవిరి అనేది పోవద్దు దమ్ తోటే దమ్ బిర్యానీ అవుతుంది కాబట్టి ఇది క్రేజీగా ఉంటుంది మంచిగా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మరి ఇప్పుడు నిప్పుల మీద కాచుకున్నాం మనకు ఆ కొబ్బరి సిలిండర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అర్ధగంట ఇదైతే 1 అవర్ ఇదైతే 40 నిమిషాలు 45 నిమిషాలు 1 అవర్ 1 అవర్ అయినా పర్లేదు మక్క కంగులు రాల్సినట్టుంది కానీ ఒక టెన్షన్ కూడా ఉందన్న అది నిజంగా కాలేదంటావా నాకు డౌట్ కాస్తుంది 100% కిందికి వెళ్ళి మంట అయితే పెట్టినావు మరి లోపల ఉడికిందా ఆ సిప్ ఉంటుంది మరి ఆ టెంక అది ఉంటుంది కదా టెంక ఉండగానే ఉడుకుతుంది కాదన్నా ఇది నిజంగా ఉందా మీరు ట్రై చేసిరా ఉంటుంది ఇదే చేసిరా అంటే చికెన్ చేయంగా చాలా మంది చూసినా కానీ నేను బిర్యానీ అయితే చేసిన బిర్యానీ చేసి వేరే వాళ్ళు చేసిరో చేయలేరు మాకు మేము ఇవరకు వేసుకున్నాం ఓకే 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 2 పెద్ద బోండాలు ఒకసారి ఇంటికి తెచ్చుకున్నప్పుడు అలా ట్రై చేద్దామని ఇంటికే ట్రై చేసినాం సక్సెస్ Success ఆ? మంచిగా అయింది మంచిగా చూడాలి ఏమో ఏమో తినిపిస్తుండు మొత్తం నా సావిరంగా 5 నిమిషాలు అయిపోయింది ఇక తీసుకొని మంచిగా బహువాన్లు వేసుకొని తినుడే పో బా వాసన మాత్రం అదిపోతున్నా లవంగాలు మిరియాలు సూపర్ ఉంది థ్యాంక్ యూ అన్న మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇవాళ తినిపించినావు యాక్చువల్లీ ఫస్ట్ భయపడ్డా కానీ నమ్మకం ఉంది ఎందుకంటే రవణ అంటే మినిమం ఉంటుందని ఏ ఐటమ్ తోటి ఎటువంటి డిఫరెంట్ ఐటమ్ కావాలనేది చెప్తే తప్పకుండా ట్రై చేస్తాం బా సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కల్లివేలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ